నెక్స్ట్ సెకండ్ది పేర్ ఇన్కమ్ అంటే ఇటు చూడండి, ఇక్కడ లెఫ్ట్ రైట్. మీరు పేర్ ఇన్కమ్ రావాలి అంటే లెఫ్ట్లో ఒక డైరెక్ట్ ఉండాలి, రైట్లో ఒక డైరెక్ట్ కంపల్సరీ ఉండాలి. సో పేర్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది చూడండి. ఇక్కడ లెఫ్ట్లో ఒకరిని ఏ అనే వ్యక్తిని రిఫర్ చేశారు, రైట్లో బి అనే వ్యక్తిని రిఫర్ చేశారు. సో ఇక్కడ 5000 డైరెక్ట్ రిఫరల్, 5000 డైరెక్ట్, 10,000 ప్లస్ ఒక పేర్ అవుతుంది కదండి. ఏ ప్లస్ బి కలిస్తే ఒక జంట అవుతుంది. సో దానికి 3000 అంటే మీకు 13,000 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ అనే వ్యక్తి తను ఇద్దరిని రిఫర్ చేశారు, నెక్స్ట్ బి అనే వ్యక్తి ఇద్దరిని రిఫర్ చేశారు. ఇక్కడ ఏబీ కాకుండా మీ కింద ఎంత అయింది, ఇప్పుడు 4 మెంబర్స్ అయినా, అంటే ఏ నుంచి 2, బి నుంచి 2. ఈ 4 మెంబర్స్ కలిస్తే మీకు 2 జంటలు అవుతాయి. ఇక్కడ చూడండి 1 పేర్ ఈజ్ ఈక్వల్ టు 3000 అంటే మీకు 2 జంటలకి ఎంత 6000 వస్తుంది. నెక్స్ట్ వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఇద్దరిని చేస్తే మీకు ఎంత అవుతుంది, 8 పేర్స్ అయినాయి చూడండి, అంటే 16 మంది 8 జంటలు అవుతాయి. సో ఈ విధంగా మీకు 24,000 వస్తుంది. సో ఈ విధంగా మీరు వర్క్ చేయకపోయినా మీ టీంలో ఉన్నవాళ్ళు మీ డౌన్లో వర్క్ చేస్తే ఒక పేరుకి 3000 రూపీస్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటా అందరికీ. సో అర్థం కాకపోతే ఎవరైనా వీడియో స్లోగా పెట్టుకొని మళ్ళీ వినండి, క్లియర్గా అర్థమవుతుంది. డైరెక్ట్ రిఫరల్కి 5000 వస్తుంది. అదేవిధంగా మీ కింద ఒక పేరు అయితే, అంటే అది మీరు చేయాల్సిన అవసరం లేదు, మీ కింద డౌన్లో ఎవరు చేసినా సరే, లెఫ్ట్లో ఒకరు రైట్లో ఒకరు పేరు అయితే మీకు ఎంత వస్తుంది, 3000 ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఈ 3000 ఇన్కమ్ అనేది పేరుకి వస్తుంది, ప్రతి జంటకు వస్తుంది, క్యాండిడేట్ కాదు. లెఫ్ట్లో ఒకరు కావాలి, రైట్లో ఒకరు కావాలి, 3000 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు రైట్ సైడ్లో మాత్రమే వర్క్ జరుగుతుంది, లెఫ్ట్ సైడ్లో అవ్వట్లేదు, అక్కడికి ఆగిపోయిందంటే రైట్ సైడ్లో ఉన్న జాయినింగ్ అంతా హోల్లో ఉంటుంది. ఎప్పుడైతే మీరు లెఫ్ట్ సైడ్లో జాయినింగ్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మీకు మళ్ళీ పేరుకి 3000 రావడం జరుగుతుంది, అంటే అది ఎక్కడికి పోదు, హోల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్లోజింగ్ టైం అనేది మార్నింగ్ 9 AM నుంచి 5 PM మధ్యలో ఉంటుంది, అంటే 5 PM తర్వాత క్లోజ్ అవుతుంది. ఆ రోజు వరకు 5 PM వరకు జరిగిన వర్క్కి సంబంధించిన అమౌంట్ అనేది నెక్స్ట్ డే అనేది మీ అకౌంట్లో క్రెడిట్ కావడం జరుగుతుంది. ఇందులో 5% TDS ప్లస్ సర్వీస్ ఛార్జెస్ 10%, టోటల్ 15% అనేది డిడక్షన్ అయ్యి మీకు రిమైనింగ్ అమౌంట్ మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వరకు అందరు క్లియర్ అనుకుంటాను. డైరెక్ట్ రిఫర్ చేస్తే 5000 వస్తుంది, ఒక పేర్ అయితే 3000 వస్తుంది. ఈ పేర్ అనేది మీరే చేయాల్సిన అవసరం లేదు, మీ కింద డౌన్లో ఎవరు చేసినా సరే మీకు కౌంట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్కమ్ ఏంటిదంటే అవార్డ్స్ అండ్ రివార్డ్స్. ఇది చాలా బెస్ట్ ఉందండి. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే టైం లిమిట్ ఉంటుంది అవార్డ్స్ రివార్డ్స్కి, అంటే ఈ టైంలోనే చేయాలి, 30 డేస్లో ఇంత అచీవ్ కావాలి, లేదంటే 1 ఇయర్లో ఇంత అచీవ్ కావాలి అని ఉంటుంది. కానీ మన ADMS అనేది లైఫ్ టైం ఎప్పుడు అచీవ్ అయినా సరే మనకి అవార్డ్స్ రివార్డ్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ డైరెక్ట్ స్పాన్సర్స్ చేస్తే, అంటే మీ లెఫ్ట్లో ఒకరు రైట్లో ఒకరు మీరు డైరెక్ట్గా చేసిన